I take this opportunity to introduce today's speaker, Srimati Bhargavi Garu, Deputy Superintendent of Police. ప్రస్తుతం వీరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సేవలందిస్తున్నారు. శ్రీమతి భార్గవి గారు తాడేపల్లిగూడెంలో స్కూలింగ్ పూర్తి చేసి ఎన్ఐటి వరంగల్లో ఇంజనీరింగ్ చేశారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత మోట్రోలా కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కొరకు సాఫ్ట్వేర్ జాబ్ విడిచిపెట్టారు. సివిల్స్ ప్రిపేర్ అవుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా దాదాపు 5 సంవత్సరాలు పనిచేశారు. మేడం మాత్రం తన తండ్రి గారికి ఇచ్చిన మాటను సివిల్ సర్వీసెస్లో ఏదైనా ఒకటి సాధించాలని, ఏదైనా సేవ చేయాలని ధ్యేయంతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణులై డిఎస్పిగా నియమితులయ్యారు. అత్యంత ముఖ్యంగా భార్గవి గారు బాల వికాస్ పూర్వ విద్యార్థిని కూడా. ఈరోజు ఇంతటి పర్వదినాన ఇక్కడ సత్యసాయి బాబా గారి దివ్య సన్నిధానంలో ఉండడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఏ ఒక్కరోజు కూడా నేను ఇలా ఇక్కడ పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఇలా మీ అందరి ముందు మాట్లాడగలుగుతానని ఎప్పుడూ కూడా నేను కలలో కూడా అనుకోలేదు. స్వామివారు ఎంతో దయతో నాకు ఈ ఆపర్చునిటీ కలిగించారు. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మా ఫాదర్ స్వామి డివోటీ. ఈ సమితికి అది వెళ్ళడం అయితే అలవాటు ఉంది, కానీ ఎప్పుడు కూడా ఈవెన్ సమితిలో కూడా నేను ఇలా మాట్లాడింది లేదు. కానీ ఈరోజు స్వామి సన్నిధానంలో మాట్లాడడం అన్నది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అరౌండ్ 8 to 9 years నుంచి స్వామి దగ్గరికి రావడం అలవాటు. అప్పట్లో అయితే స్వామి ఇలా మనం కూర్చుంటే మన మధ్యలో నుంచి కూడా నడిచి వెళ్ళేవారు. అప్పట్లో ఆ విలువ నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు చూస్తుంటే అప్పట్లో నేను చాలా ఆ మహద్భాగ్యం పొందినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు తెలియని వయసులో జరిగింది, కానీ నాకు ఇప్పటికీ కూడా చాలా గుర్తుంది. మేము అలా స్వామిని చూస్తూ ఉంటే గట్టిగా పాడండి అని స్వామి ఇలా చేత్తో కూడా మాకు చెప్పడం కూడా జరిగింది. సో అంతటి మహద్భాగ్యం నాకు కల్పించిన స్వామికి జన్మజన్మలా రుణపడి ఉంటాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా బాల వికాస్ అలవాటు కాబట్టి బాల వికాస్లో మాకు చిన్నప్పుడు వెళ్ళినప్పుడు శ్లోకాలు, పద్యాలు అవన్నీ నేర్పించడం, అంటే అప్పట్లో దాని విలువ ఏం తెలియదు. 7-8 years అప్పుడు ఏదో మా ఫాదర్ పంపించేవారు. ఎవ్రీ సండే వెళ్ళడము, అక్కడ వాళ్ళ శ్లోకాలు అవి చెప్తే నేర్చుకోవడము, అవి ఇంట్లోకి వచ్చి చెప్పడము. సో మార్నింగ్ లేచేటప్పుడు ఏం శ్లోకం చదువుకోవాలి అని, కరాగ్రే వసతే దేవి అని, తర్వాత ఈ భోజనం చేసేటప్పుడు ఏం చేయాలి, నిద్రపోయేటప్పుడు ఏం చదువుకోవాలి, ఇవన్నీ చెప్పేవారు. అప్పట్లో దాని ఇంపార్టెన్స్ తెలీదు. వాళ్ళు చెప్పేవారు, నేర్చుకునేవాళ్ళం. కానీ అది వాళ్ళు చెప్పిన తర్వాత ఈ రోజు వరకు కూడా పాటించడం జరిగింది. ఆ వాల్యూ నాకు అప్పుడు తెలియకపోయినా లైఫ్లో ఎంత ఉపయోగపడుతుంది అన్నది దైనందినగా జీవితంలో ఇప్పుడు మాత్రం నాకు క్లియర్గా తెలుస్తుంది. గాడ్ ఈజ్ దేర్ విత్ మీ ఎవ్రీ టైమ్ అండ్ ఇన్ ఎవ్రీ ఆపర్చునిటీ, ఎవ్రీ ఆబ్స్టికల్ అండ్ ఇన్ ఎవ్రీ సక్సెస్ అండ్ ఎవ్రీ ఫెయిల్యూర్ ఇన్ మై లైఫ్. అది మాత్రం నేను చాలా క్లియర్గా నా జీవితంలో నా స్వయానుభవం ద్వారా నేను తెలుసుకున్నది. స్వామి ఎప్పుడూ చెప్పేది సత్యం, ధర్మం, ప్రేమ, అహింస, శ్రద్ధ ఇవన్నీ చెప్పేవారు. కాకపోతే దాని ట్రూ మీనింగ్ మనకు తెలుసుకోవాలి. సత్యము అంటే ఓన్లీ నిజం చెప్పడం ఒక్కటే కాదు, బట్ బీయింగ్ ఆనెస్ట్ టు అవర్ ఈవెన్ వెన్ నో వన్ ఈజ్ వాచింగ్ అస్. అంటే మనం ఏదైతే నమ్ముతామో దానికి కట్టుబడి ఉండాలి. మనము ఎవరైనా చూస్తే ఒకలాగా బిహేవ్ చేయడం, ఎవరైనా చూడనప్పుడు ఇంకొకలాగా ఉండడం కాకుండా మనం నమ్మిన వాల్యూస్కి మన మనసా వాచ కట్టుబడి ఉంటే అదే సత్యం. అదే మనల్ని ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తుంది. దట్ విల్ గివ్ అస్ సో మచ్ ఆఫ్ పవర్ విచ్ వీ డోంట్ రియలైజ్ నౌ. బట్ ఫ్యూచర్లో ఆ పవర్ ఎంత ఉంది అంటే మన వాక్కు ఎంత ప్రభావం చూపిస్తుంది పక్కన వాళ్ళ మీద అన్నది మనం పాటించే వాల్యూస్ని బట్టి ఉంటుంది. మన వాల్యూస్ మన వాక్కుని ఎదుటి వాళ్ళు విని ఆ వాక్కుని వాళ్ళు గౌరవించే స్థితికి తీసుకెళ్తాయి. అలాంటివన్నీ కూడా నేను బాల వికాస్లో నేర్చుకున్నాను. మెయిన్ సేవ అని స్వామి చెప్పేది ఎప్పుడూ కూడా సేవ చేయాలి అని. సేవ అని అంటే మనకు నచ్చినప్పుడు చేయటము, నచ్చినప్పుడు మానేయటం కాదు కదా. సేవ అనేది ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్. అది మన లైఫ్లో ఇంబైబ్ అయిపోయి ఉండాలి. అలాగే ప్రేమ, కరుణ అన్నది స్వామి ఎప్పుడూ కూడా ప్రేమ అని అంటే ఎవరి మీద ఒకళ్ళ మీద చూపించడం, ఇంకొకళ్ళ మీద చూపించకపోవడం అట్లా ఇప్పుడు చేయలేదు. ఈ ఏజ్లో ప్రేమ అంటే యూత్ అందరూ అనుకునే ప్రేమ కాదండి. అది వేరు, ఇది వేరు. స్వామి చెప్పే ప్రేమ అనే కాన్సెప్ట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యాక్చువల్లీ యూత్ ఫీల్ టుడే.
ఆ ప్రేమ కాదు, అన్కండిషనల్ లవ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. స్వామి మనందరి మీద చూపించేది అదే. ఇప్పుడు మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజల దాహార్తిని తీర్చడం కోసం వాటర్ పంపిణీ చేయడం కానీ, ఈ ఎవరైతే ఆపదలో ఉన్నారో హెల్త్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి అత్యుత్తమ వైద్య సేవలు ఉచితంగా కల్పించడం కానీ, పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ ఎడ్యుకేషన్ విత్ వాల్యూస్, ఆ ఎడ్యుకేషన్ వాళ్ళకి కల్పించడం కానీ, ఇవన్నీ కూడా స్వామి తన ప్రేమతో చేసినవే. వాటి దగ్గర నుంచి ఆయన ఏమీ ఆశించలేదు మనందరి దగ్గర నుంచి. ఆయన కావాల్సింది ఒక్కటే, మనం ఆయనకి ఏదైనా ట్రిబ్యూట్ ఇవ్వాలి అని అనుకుంటే, ఆయన ఏవైతే మనకు వాల్యూస్ చెప్పారో ఆ వాల్యూస్ని మనం మన జీవితంలో పాటిస్తూ పక్కన వాళ్ళకి మనం ఎంతో కొంత మనం చేతనైనంత హెల్ప్ చేయగలిగితే అదే స్వామి మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. అంతకుమించి మన డబ్బు కానీ వేరే ఏ అధికారం కానీ స్వామి మన దగ్గర నుంచి కోరట్లేదు. మనకి బాల వికాస్లో చెప్పడమే కాదు, మై ఫాదర్ ఈజ్ అ రియల్ ఎగ్జాంపుల్ హూ షోడ్ మీ ఆల్ హిస్ వాల్యూస్ బై ప్రాక్టీసింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ లైఫ్. సో ఈ సర్వీస్ ఏదైతే ఉందో మా ఫాదర్ డైరెక్ట్గా చేయడం నేను చాలాసార్లు చూశాను. దట్ షోడ్ మీ ద ఎఫెక్టివ్నెస్ అండ్ ద యూస్ఫుల్నెస్ ఆఫ్ సర్వీస్. ఎప్పుడైతే ఆయన ఎప్పుడు కూడా ఆఫీస్లో బిజీగా ఉండేవారు, మాకు తాడేపల్లిగూడెంలో బస్ స్టాండ్లో ఈ సత్యసాయి సేవ సమితి వాళ్ళు వాటర్ సర్వీస్ పెట్టేవారు ఎవ్రీ సమ్మర్. సో మేము అది ఏదో ఒక షెడ్యూల్ టైం తీసుకుని మేము హాలిడేస్ కాబట్టి సరదాగా పిల్లలందరం వెళ్ళి అటెండ్ అయ్యేవాళ్ళం ఏదో ఒక షెడ్యూల్ టైంలో. కానీ నేను ఎప్పుడో ఒకసారి ఏదో ఊరికి వెళ్ళడానికని బస్ స్టాండ్కి వస్తే మా ఫాదర్ అక్కడ కనిపించారు నాకు. అంటే ఆయనకి అరగంట టైం దొరికిన ఆఫీస్లో వచ్చి అటెండ్ అయ్యి వెళ్ళేవారు. సో అప్పుడు అనిపించింది నాకు, సేవ అనేది ఈ పర్టికులర్ టైం పెట్టి చేసుకోవడం కాదు, మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు చేయడము అని. ఆయన ఏమీ దాంట్లో పార్టిసిపేట్ చేయాలని ఈ స్లాట్లో నేను వస్తానని చెప్పింది లేదు, ఇలాగే రావాలి అని చెప్పేసి ఈ టైంకి వెళ్ళాలని లేదు. కానీ ఆయనకి టైం దొరికినప్పుడల్లా వచ్చి సేవ చేసేవారు. మా ఫాదర్ యొక్క పేరెంట్స్ ఇద్దరినీ కూడా టిల్ ద ఎండ్ కంటికి రెప్పలాగా చూసుకున్నారు, మా ఫాదర్ అండ్ మై మదర్. ఆ వాల్యూస్ ఏవైతే ఇచ్చారో అది మాత్రం నేను లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేను. పెద్దవాళ్ళని, మన పేరెంట్స్ని మనం ఎంత గౌరవం ఇవ్వాలో, మనకి దేవుడు స్వామి రూపంలో మనకి కనిపించారు, కానీ అందరికీ దేవుడు అనేది కనిపించరు. లివింగ్ ఫామ్లో ఉండే దేవుళ్ళు ఎవరు అని అంటే మన పేరెంట్స్ మాత్రమే. వాళ్ళకి మనం ఎంత ఇచ్చినా తక్కువే. సో అలాంటి వాళ్ళని మా గ్రాండ్ పేరెంట్స్ ఇద్దరిని కూడా వాళ్ళ టిల్ ద లాస్ట్ స్టేజ్ కంటికి రెప్పలా చూసుకున్నారు మా ఫాదర్. అది మాత్రం నిజంగా ఏ సర్వీసు బయట ఎక్కడ మనం చేసినా కూడా ఆ పుణ్యం దక్కదండి. అలాంటిది నేను లైవ్లో చూశాను. మా గ్రాండ్ మదర్కి ఒక 4 months కంప్లీట్ బెడ్ రిటర్న్ అయితే మా మదర్ ఆవిడకి మొత్తం అన్నీ కూడా బెడ్ మీద చేశారు. మా మదర్ మాత్రం తన అత్తగారికి చాలా సేవ చేశారండి. ఆ భాగ్యమే మాకు ఈరోజు మా ఈ సక్సెస్, వాళ్ళు చేసిన పుణ్యమే మేము ఈరోజు ఇలా మీ అందరి ముందు నిలబడడానికి కారణమైంది. సర్వీస్ అనేది మనం బయట ఎక్కడికో వెళ్ళి చేయాల్సిన పని లేదు. చాలామంది ఫీల్ అవుతారు, ఇంట్లో కాదు బయట ఎక్కడ అనాథాశ్రమాల్లో కానీ, మెంటల్ హాస్పిటల్స్లో కానీ, వేరే అదర్ హాస్పిటల్స్లో వెళ్ళి చేస్తేనే సర్వీస్ అని. అదొక్కటే సర్వీస్ కాదండి, దట్ ఈస్ వెరీ గుడ్ సర్వీస్ విచ్ ఐ అగ్రీ. కానీ మన ఇంట్లో ఉన్న వాళ్ళని మనం చూసుకోవాలి ఫస్ట్. ఇంట్లో మన రిక్వైర్మెంట్ అవసరమయ్యి చాలామంది ఉంటారు, ఎస్పెషల్లీ పేరెంట్స్. ఈ కాలంలో చాలామందిని చూస్తే పేరెంట్స్ని చూడకుండా ఒక ఏజ్ వచ్చిన తర్వాత వృద్ధాశ్రమాల్లో చేర్పించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళని చూసి అదే అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు చాలామంది బయటకు వచ్చి మేము సేవా కార్యక్రమాల్లో చేస్తున్నామని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. వాట్ ఫర్ ఈజ్ ద సర్వీస్ దట్ యు ఆర్ డూయింగ్ టు అదర్స్ హెల్ప్ఫుల్ వెన్ యు ఆర్ అబాండనింగ్ యువర్ ఓన్ పేరెంట్స్? అది మనం ఒకసారి ఆలోచించాలి. మన అవసరం మన కుటుంబ సభ్యులకి చాలా చాలా ఉంటుంది. బయట వాళ్ళకి సేవ చేయగలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మన కుటుంబంలో మన రిక్వైర్మెంట్ని ఎవ్వరూ పూర్తి చేయలేరు. అది మాత్రం ఖచ్చితంగా మనం పాటించి చూపించాల్సిందే. ఎందుకంటే స్వామి కూడా మన రెస్పాన్సిబిలిటీస్ వదిలేసి పక్కన వాళ్ళకి సేవ చేయమని ఎప్పుడూ చెప్పలేదు. మన రెస్పాన్సిబిలిటీస్ మనం ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే ఖచ్చితంగా బయట వాళ్ళకి సేవ చేసినా ఏది చేసినా కూడా ముందు మన రెస్పాన్సిబిలిటీస్ మన ఇంట్లో ఫుల్ఫిల్ చేయాలి. చాలాసార్లు పుట్టుబర్తి వచ్చినప్పుడు స్వామి స్టూడెంట్స్ ముందు కూర్చోవడం చూసి నాకు చాలాసార్లు అనిపించేది, అయ్యో నాకు స్వామి స్కూల్లో సీట్ దొరకలేదు, నేను వాళ్ళలాగా అంత స్వామికి దగ్గరగా ఉండలేకపోయాను అని చెప్పి చాలాసార్లు ఫీల్ అయ్యేదాన్ని. బట్ సమ్హౌ ఐ డెంట్ గెట్ దట్ ఆపర్చునిటీ వెన్ వీ ఈవెన్ ట్రైడ్ ఫర్ దాట్ ఇన్ అవర్ చైల్డ్హుడ్. అయినప్పటికీ తర్వాత నాకు అనిపించింది, వై షుడ్ ఐ థింక్ దట్ ఐ షుడ్ ఓన్లీ బీ ఫిజికల్లీ ప్రెసెంట్ విత్ స్వామి, వై కాంట్ ఐ బీ క్లోజ్ టు హిమ్ ఇన్ మై హార్ట్? ఆ ఒక్కదాంతో ఐ స్టార్టెడ్ డెవలపింగ్ డీప్ బాండ్ విత్ స్వామి ఇన్ మై హార్ట్.
సో అప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడు స్వామి నాకు దూరంగా ఉన్నారు అన్న భావన రాలేదు. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి నేను ఒక 2-3 టైమ్స్ కూడా ఇలా సర్వీస్‌కి వచ్చి చేయగలిగే ఆపర్చునిటీ కూడా నాకు స్వామి దయ వల్ల దొరికింది. ఆ 2-3 టైమ్స్ కూడా నేను చాలా చాలా హ్యాపీగా, చాలా హార్ట్‌ఫుల్‌గా సేవ చేశాము. నా చైల్డ్‌హుడ్ ఇన్సిడెంట్ ఒకటి చెప్పాలి మీకు. నేను ఫస్ట్ టైం వెన్ ఐ వాజ్ 8 or 9 ఇయర్స్ ఓల్డ్, అప్పుడు ఇక్కడికి పుట్టపర్తి రావడానికి ఇప్పుడున్న రైల్వే స్టేషన్ ఫెసిలిటీస్ అవి ఉండేవి కాదు. ధర్మవరం మాకు తాడేపల్లిగూడెం అంటే విజయవాడ దాకా ఒక ట్రైన్‌లో వచ్చి, విజయవాడ నుంచి మళ్ళీ ధర్మవరం వచ్చి, ధర్మవరం నుంచి ఇక్కడికి బస్సులో రావాల్సొచ్చేది. అప్పట్లో నాకు మోషన్ సిక్‌నెస్ ఉండేది. సో బస్సు ఎక్కినా, కార్ ఎక్కినా ఇలాంటి ఎక్సెప్ట్ ఫర్ ట్రైన్ ఏదెక్కినా కూడా సివియర్ వామిటింగ్స్ అయిపోయేవి. సో ఆ టైంలో ఫస్ట్ మేము ధర్మవరం నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు దాదాపు ఒక 1.5 to 2 అవర్స్ జర్నీ పడితే, ఆ 2 అవర్స్ కూడా నేను కంటిన్యూస్‌గా వామిటింగ్స్ అయిపోయి, నేను పుట్టపర్తి వచ్చేసరికి చాలా డీహైడ్రేట్ అయిపోయి హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. ఇక్కడ ఉన్న మన ప్రైమరీ హాస్పిటల్. అక్కడ ఒక 2 డేస్ ఉన్నాము. అప్పుడు వాళ్ళు నాకు చేసింది జస్ట్ ఫ్లూయిడ్స్ పెట్టి వామిటింగ్స్ తగ్గడానికి మెడిసిన్ ఇచ్చారు అంతే. బట్ దట్ వాస్ ద లాస్ట్ టైమ్ వెన్ ఐ వామిటెడ్ లైక్ దట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా లైఫ్‌లో మళ్ళీ ఎప్పుడూ అలాంటి ఇన్సిడెంట్ జరగలేదు. దట్ వాస్ ద మిరకిల్ ఆఫ్ స్వామి. ఇవే కాదు, ఇంకా లైఫ్‌లో నాకు చాలా మిరకిల్స్ జరిగాయి. సేమ్ ఏ హాస్పిటల్‌లో అయితే నేను అడ్మిట్ అయ్యానో, అదే హాస్పిటల్‌లో మళ్ళీ వెళ్ళి సర్వీస్ రూపంలో ఒక 10 డేస్ అక్కడుండి సేవ చేసే భాగ్యం నాకు దొరికింది. సో దానికి కూడా స్వామికి నేను చాలా గ్రేట్‌ఫుల్‌గా ఉంటాను. అండ్ దిస్ ఆల్ హ్యాపెండ్ వెన్ స్వామి వాజ్ అలైవ్. ఒకసారి నేను ఇంజినీరింగ్‌లో లింక్ ఎక్స్‌ప్రెస్ అని ఎర్లీ మార్నింగ్ 3:00 ఉంటుందండి ట్రైన్. అది అక్కడ వరంగల్‌లో ఎక్కితే మనకి ఇక్కడ తాడేపల్లిగూడెంలో 9:00 దిగుతుంది. సో ఆ టైంలో బ్రేక్‌ఫాస్ట్ చేసి సమ్‌హౌ ఐ ఫెల్ అస్లీప్. ఎప్పుడు ఎప్పుడైతే నేను తాడేపల్లిగూడెంలో దిగాలో అప్పుడు నిద్రొచ్చేసింది. నిద్రపోయాను నేను. 9:00 కానీ నైట్ అంతా నిద్ర లేకపోవడం వల్ల ఆ టైంకి నిద్రొచ్చింది. సడెన్‌గా లేచి చూసేసరికి స్టేషన్‌లో ట్రైన్ ఆగి ఉంది. సో ఇప్పుడు దిగిపోవాలి కదా అని ఆ హర్రీలో నేనేం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు. గబగబా నేను దిగిపోవడానికి బయటకొచ్చేసాను. ఎట్ దట్ టైమ్ ట్రైన్ స్టార్టెడ్ మూవింగ్. ఐ డిడ్ంట్ నోటీస్ దట్. సో నేను జస్ట్ ఎప్పుడైతే కాలు బయటకి పెట్టానో ధడ్మని కిందకి పడిపోయాను ఆ రైల్వే ప్లాట్‌ఫామ్ మీద. అప్పుడు నాకు అప్పటి నుంచి కూడా స్పెట్స్ ఉన్నాయి. బట్ ఐ వాస్ క్యారింగ్ స్పెట్స్ ఇన్ మై హ్యాండ్ ఎట్ దట్ టైమ్. సో నాకు కళ్ళకి స్పెట్స్ లేవు. ఆ పడడం ఎంత గట్టిగా తగిలిందంటే చేతులకి, కాళ్ళకి బాగా తగిలాయి. ఈ స్పెట్స్ ఏదైతే ఉన్నాయో నా చేతిలో ఒక్క గ్లాస్ పీస్ కూడా లేదు. ఓన్లీ దట్ ఫ్రేమ్ వాస్ లెఫ్ట్ ఇన్ మై హ్యాండ్. ఐ వాస్ సో లక్కీ దట్ ఐ వాస్ నాట్ వేరింగ్ స్పెట్స్ ఆన్ మై ఐస్ ఎట్ దట్ టైమ్. అదే కనుక కళ్ళలో పెట్టుకుని ఉంటే ఎంత డ్యామేజ్ జరుగుండేదో తెలిసేది కాదు. అదే టైంలో నాకు బాడీ అంతా ఇంజురీస్ అయినప్పటికీ తలకి మాత్రం ఒక్క గాయం కూడా కాలేదండి. I trust Swami was holding my head at that time. My mother and father, nobody was there to save me at that point of time. It was only Swami who was saving me. అందుకే మనం స్వామికి ఇచ్చే హారతులు కూడా మాత పిత గురు దైవము మరి ఎంతయు నీవే అన్న దానికి మీనింగ్, కంప్లీట్ మీనింగ్ అది. హీ వాజ్ సేవింగ్ మీ ఆల్ త్రూ. ఈవెన్ వన్ ఐ వాజ్ అస్లీప్ హీ వాజ్ విత్ మీ. ఆ టైంలో నేను స్వామిని కూడా తలుచుకోలేదు. బికాస్ ఐ వాజ్ అనేబుల్ టు నో వాట్ ఐఎమ్ డూయింగ్ ఎట్ దట్ టైమ్. అయినప్పటికీ కూడా స్వామి వాజ్ ఆల్వేస్ విత్ మీ. హీ నెవర్ లీవ్స్ అస్. హీ విల్ ఆల్వేస్ బి దేర్ వెన్ ఎవర్ వీ నీడ్ హిస్ సపోర్ట్. ఈవెన్ వన్ వీఆర్ అస్లీప్ హీ ఈజ్ విత్ అస్. సో ఇవన్నీ కూడా నాకు లైఫ్లో స్వామి ద్వారా చాలా నిదర్శనాలు ఉన్నాయి. నేను పడిన ప్లేస్కి జస్ట్ ఒక 5 meters దూరంలో కరెంట్ పోల్ ఉంది. అక్కడ కానీ నేను పడుంటే నాకు తలకి చాలా పెద్ద ఇంజురీ అయి ఉండేది. ఐ డో నాట్ నో ఇఫ్ ఐ వుడ్ బి ఏబుల్ టు స్టాండ్ లైక్ దిస్ విఫ్ స్వామి నాట్ హెల్ప్ మీ ఎట్ దాట్ టైమ్. ఇదే కాదండి, నెక్స్ట్ నా పెళ్ళైన తర్వాత కూడా ఒకరోజు నేను హైదరాబాద్ నుంచి తాడేపల్లిగూడెం రావడానికి బస్ ఎక్కాను. ఆ బస్సులో నాకు లాస్ట్ సీట్ వచ్చింది. లాస్ట్ మూమెంట్లో బుక్ చేసుకోవడం వల్ల ఐ హ్యాడ్ 2 లగేజెస్. అప్పుడు ఏమైంది, ప్లేస్ లేకపోవడం వల్ల నా కాళ్ళ దగ్గర ఒకటి, నా ఒళ్ళో ఒకటి పెట్టుకుని కూర్చున్నాను. దట్ బస్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. మధ్యలో అరౌండ్ 2-3 ఆ టైంలో బస్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అండ్ చాలామందికి చాలా దెబ్బలు తగిలాయి. ఆ వెనకాల సీట్లో ఉన్న వాళ్ళు అందరూ ముందుకెళ్ళి కొట్టుకోవడము, ఆ ముందు సీట్లు వాళ్ళకి తలకి తగిలి ఇంజురీస్ అవ్వడము ఇవన్నీ జరిగాయి. బట్ ఐ వాజ్ సో లక్కీ దట్ ఐ వాజ్ కీపింగ్ వన్ ఆఫ్ మై లగేజెస్ అట్ మై ఫీట్ అండ్ వన్ ఇన్ మై ల్యాప్. అప్పుడు ఏమైందంటే ఆ 2 నన్ను కాపాడాయి. నాకు ఏ విధమైన ఇంజురీ కూడా కాలేదు. పక్కన వాళ్ళందరికీ సివియర్ ఇంజురీస్ అయినా కూడా. దట్ వాస్ ద మిరకిల్ ఆఫ్ స్వామి విచ్ ఇది నా నిద్రలో కూడా మనల్ని స్వామి హెల్ప్ చేస్తారు అని అనడానికి ఇవే నిదర్శనాలు ఇవన్నీ. సో అవన్నీ చూసిన తర్వాత స్వామికి నేను ఎంత రుణపడి ఉన్నానో అనిపించింది. బికాజ్ ఎవ్రీ మూమెంట్ స్వామిని తలుచుకోవడం అయితే సాధ్యం కాదు. వీ విల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ అవర్ డే టు డే యాక్టివిటీస్. అయినప్పటికీ కూడా మన వెన్నంటి ఉండి మనతో నీడగా ఉంటూ నన్ను ప్రతి నిత్యం రక్షించారు స్వామి. రీసెంట్గా కూడా నేను, మా హస్బెండ్, మా బాబు ముగ్గురం కారులో వస్తూ ఉంటే మధ్య దారిలోకి వచ్చిన తర్వాత టైర్ బర్స్ట్ అయింది ఆన్ ఏ హైవే.
ఆ టైర్ బర్స్ట్ అయితే కారు కొన్నిసార్లు పల్టీలు కొట్టి పక్కనకి వెళ్ళి గుద్దడం కానీ, లేదా వెనకాల నుంచి ఏదైనా వెహికల్ వస్తే గుద్దడం కానీ, ఇట్లాంటివి చాలా నా సర్వీస్లో నేను చూశాను. బికాస్ ఐఎమ్ ఏ పోలీస్ ఆఫీసర్, ఐ హ్యాడ్ టు గో టు ఆల్ దీస్ ప్లేసెస్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ ఆల్. బట్ వీఆర్ వెరీ లక్కీ అట్ దట్ టైమ్ దట్ కార్కి కానీ ఏమీ అవ్వడం కానీ, వెనకాల నుంచి ఏదైనా వెహికల్ రావడం కానీ ఏది జరగలేదు. వీఆర్ ఏబుల్ టు డ్రైవ్ టు ఏ సేఫ్ డిస్టెన్స్ అండ్ దెన్ హాల్ట్. అవన్నీ కూడా చూసినప్పుడు స్వామి వాజ్ ఆల్వేస్ దేర్ విత్ మీ, హీ వాజ్ సేవింగ్ మై లైఫ్ ఆల్ త్రూ అనేది చాలాసార్లు అనిపించింది నాకు. దీస్ ఆర్ ఆల్ ద మిరకిల్స్ దట్ షో స్వామీస్ ప్రెజెన్స్ ఇన్ మై లైఫ్. డిసిప్లిన్ అంటే ఈ లైన్లోనే కూర్చోవాలి, ఇట్లానే వెళ్ళాలి, అది కాదండి డిసిప్లిన్ అంటే. డిసిప్లిన్ ఈజ్ వాట్ వీ డూ ఇన్ అవర్ లైఫ్. మనం ఒక గోల్ పెట్టుకున్నామో అనంటే ఆ గోల్కి అనుగుణంగా ఏం చేయాలి. ఈరోజు ఈ టార్గెట్ పెట్టుకున్నామో అనంటే మనకి ఇంకొకళ్ళు ఎవరో వచ్చి గైడ్ చేసి నువ్వు చదివేవా లేదా అని చెప్పాల్సిన అవసరం లేదు. It is our inner conscience which should determine what we should do today to achieve our goal. ఇప్పుడు ఈ కాలంలో యూత్కి చూసామంటే అంటే నా చిన్నప్పుడు లేని డిస్ట్రాక్షన్స్ అన్నీ ఉన్నాయండి ఇప్పుడు. ఐ థింక్ ఎవ్రీబడి విల్ అగ్రీ విత్ మీ ఇన్ దిస్ ఆస్పెక్ట్. డిజిటల్ డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ కాలంలో యూత్కి, అవునా కదా? వాట్సాప్ కానీ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్ నాట్. నాకు అవసరమైన ఫ్రెండ్స్ అందరూ నా కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నారు. మిగిలిన వాళ్ళతో అవసరమైనప్పుడు దే దెమ్సెల్వ్స్ విల్ గెట్ కాంటాక్ట్ టు మీ. నేను ఏ విధమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని నేను ఇప్పటిదాకా వాడలేదు. ఈవెన్ వాట్సాప్ వచ్చినప్పటి నుంచి కూడా నాకు లేదు. వెన్ ఐ జాయిన్డ్ ఇన్ ద సర్వీస్, I had to join a group of police officers. It is at that point of time that I installed WhatsApp in my mobile. Prior to that, I used to use my mobile only for attending calls and receiving messages. ఏ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా నేను లేను. అలా ఉండొద్దు అని నేను చెప్పట్లేదు. బట్ ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా కూడా మన గోల్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా రీచ్ అవ్వడానికి మనం ఏం చేయాలో అది చేయాలి. ఈ డిజిటల్ డిస్ట్రాక్షన్స్ వల్ల మన గోల్ని పక్కన పెట్టడం అంటూ జరగకూడదు. ఒకప్పుడు ఇవన్నీ లేవు కాబట్టి మీరు బాగా చదువుకున్నారు, ఇవన్నీ ఉన్నప్పుడు మేము ఎలా చదవాలి అని అడుగుతున్నారు చాలామంది. అంటే పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు వీ గో టు మెనీ స్కూల్స్ అండ్ వీ ఇంటరాక్ట్ విత్ చిల్డ్రన్. కానీ ఈ రోజు ఈ పాయింట్ ఆఫ్ టైం మీ ముందు నిలబడేదాకా కూడా నాకు అన్సర్టనిటీయే. బికాజ్ ఐ డు నాట్ నో వెన్ ఐ గట్ ఏ కాల్ దట్ ఐ షుడ్ రిటర్న్ టు మై హెడ్ క్వార్టర్స్. నిన్న బయలుదేరే ముందు కూడా వెంటనే వచ్చేసేయండి అని చెప్పేసి అన్నారు. సో ఇవన్నీ దాటుకుని ఈ స్టేజ్కి తీసుకొచ్చారంటే నేను స్వామి మీదే భారం వేస్తాను. స్వామి, నేను నీ దగ్గరికి రావాలి, నీ దర్శనం చేసుకోవాలి, నువ్వు ఇచ్చిన ఆపర్చునిటీ నేను ఉపయోగించుకోవాలి. సో వాట్ ఎవర్ అబ్స్టకిల్స్ కమ్ ఇన్ బిట్వీన్, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ దట్ యూ షుడ్ క్లియర్ ఆల్ దోస్. సో ఆ ఒక్క దాంతో ఈరోజు ఈ టైంకి కూడా నేను మీ ముందు ఇలా మాట్లాడగలుగుతున్నానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ స్వామీస్ బ్లెస్సింగ్స్. ముందు కూడా అనుకుంటూ ఉన్నా, ఒక గంట ముందు కూడా మళ్ళీ ఏమైనా ఫోన్ వస్తుందేమో, ఇమీడియట్గా వెళ్ళాల్సి వస్తుందేమో అని చెప్పేసి. ఈవెన్ ఇఫ్ ఐ స్టార్ట్ నో ఇట్ విల్ టేక్ అరౌండ్ 6 hours ఫర్ మీ టు రీచ్ మై హెడ్ క్వార్టర్స్. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా, ఇన్ని అన్సర్టనిటీస్లో కూడా స్వామి నాకు ఈ ఆపర్చునిటీ కల్పించారు. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. మధ్యలో చాలా ఆబ్స్టికల్స్ వచ్చాయి, అవన్నీ నాకు తెలిసి ఆర్డినరీ సర్కమ్స్టాన్సెస్లో క్లియర్ అయ్యేవి కాదు. బట్ ఇది స్వామి కార్యం కాబట్టి స్వామి అవన్నిటినీ పక్కకు పెట్టేసి నేను ఈరోజు ఇక్కడికి రావడానికి సహకరించారు. మరో ఫస్ట్ నాకు 18th అని చెప్పారు, బట్ ఫైనల్లీ 19th అయింది. అది ఈరోజు ఉగాది అవ్వటం, నేను ఈరోజు ఇక్కడికి వచ్చి స్వామి సన్నిధానంలో ఉగాది సెలబ్రేట్ చేసుకోవడం మాత్రం, నేను మళ్ళీ లైఫ్లో ఇలాంటి ఆపర్చునిటీ వస్తుందో లేదో కూడా తెలియదు నాకు. అసలు ఈ రోజుకి నేను మళ్ళీ ఇక్కడ ఉంటానో లేదో కూడా తెలియదు. అలాంటిది ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చారు కాబట్టి ఇది నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే ఆపర్చునిటీ. మళ్ళీ ఎప్పుడైనా వస్తే ఐ విల్ బి ఎవర్ గ్రేట్ఫుల్. బట్ ఇది మాత్రం నాకు వెరీ గుడ్ మెమరీ ఇన్ మై లైఫ్. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మోటోరోలాలో జాబ్ చేశానండి. బికాజ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ వచ్చాయి. సో మోటోరోలాలో 1 year సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేశాను. అప్పుడు కూడా నాకు ఇంజనీరింగ్ చదివేంత వరకు కూడా సర్వీసెస్ వైపు వద్దామని ఏ ఒక్క రోజు థాట్ లేదు. కానీ దట్ వాస్ మై ఫాదర్స్ డ్రీమ్. ఎట్ ద సేమ్ టైం ఇంజనీరింగ్ చదవడానికి అప్పుడు కూడా నాకు ఒకటేసారి NIT వరంగల్లో సీట్ వచ్చింది, బిట్స్ పిలానీలో సీట్ వచ్చింది. ఆ రెండిట్లో కూడా మా ఫాదర్ బిట్స్ పిలానీలో జాయిన్ చేయాలని ఉంది. నేను మాత్రం దగ్గరున్న NIT వరంగల్లోకి వెళ్తానని దీంట్లోకి వచ్చాను. సో ఆల్వేస్ మా ఫాదర్ అనుకున్నది ఒకటి, నేను చేసింది ఒకటి కాబట్టి, ఇదైనా మా ఫాదర్ అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను చేసి తీరాలి అని అనుకున్నా. ఆ ఒక్క ఆస్పెక్ట్ తోటే మోటరోలాలో జాయిన్ అప్పుడు కూడా చెప్పాను మా ఫాదర్కి, 1 year చేస్తాను దీంట్లో, బికాస్ ఐ వాంటెడ్ టు ఫండ్ మై సెల్ఫ్. ఈ కోచింగ్కి చాలా ఖర్చు అవుతుంది. వీ కేమ్ ఫ్రమ్ మై మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నా తర్వాత మా సిస్టర్ బ్రదర్ ఇద్దరు ఉన్నారు. సో ఇప్పటిదాకా నాకు ఖర్చు పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి దీనికి అయ్యే కోచింగ్ ఖర్చు అంతా కూడా నేనే భరించాలి. దానికి నన్ను 1 year జాబ్ చేయనివ్వండి. ఆ 1 year జాబ్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ తోటే నా కోచింగ్ ఖర్చులు కానీ ఏవైనా నేనే పెట్టుకుంటాను అని చెప్పాను. మై ఫాదర్ కైండ్లీ యాక్సెప్టెడ్. ఆ 1 year నేను జాబ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 1 year ఐ రిజైన్ దట్ జాబ్
అండ్ వెంట్ ఇన్ టు సివిల్ సర్వీసెస్ కోచింగ్. ఇక్కడ ఈ టైంలో నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే అప్పటిదాకా కూడా లైఫ్లో ఎప్పుడు కూడా నేను ఫెయిల్యూర్ అనేది చూడలేదు. ఎప్పుడైతే సివిల్ సర్వీసెస్లో జాయిన్ అయ్యానో, అది జాయిన్ అయిన తర్వాత 2010 ఐ రిమెంబర్ దట్ వాస్ మై ఫస్ట్ అటెంప్ట్. ప్రిలిమ్స్ క్లియర్ అయింది, మెయిన్స్లో పోయింది. అదే ఫస్ట్ టైము నేను ఫెయిల్యూర్ అనేది తెలియడము. బట్ ఫెయిల్యూర్ వచ్చింది అని చెప్పి స్టార్టింగ్లో ఎవరికైనా చాలా కృంగిపోతారు, అది సహజం. వచ్చినప్పుడు ఆ నిమిషం నుంచే నేను కృంగిపోలేదని నేను చెప్పను. బట్ దానిలోంచి బయటికి ఎట్లా రావాలి అని అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ ఫెయిల్యూర్ టాట్ మీ మెనీ లెసన్స్. అప్పుడు దాకా మనతో ఉండేవాళ్ళు ఒకసారి ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత మనతో ఎలా ఉంటారు అన్నది ఆ ఇన్సిడెంట్ నేర్పించింది నాకు. దెన్ ఐ రియలైజ్డ్ హూ అవర్ ట్రూ ఫ్రెండ్స్ ఆర్, హూ అవర్ ట్రూ రిలేటివ్స్ ఆర్. మనతో పాటు సక్సెస్లో ఉన్న వాళ్ళందరూ ఫెయిల్యూర్లో ఉండరండి, ఇది మాత్రం ఖచ్చితం. ఆ టైంలో నాకు ఏ విధమైన మారల్ సపోర్ట్ మా పేరెంట్స్ ఇచ్చేవారు, కానీ దగ్గర నాకు ఎవరూ లేరు. ఇట్ వాజ్ ఓన్లీ స్వామి హూ హెల్ప్డ్ మీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. హీ వాజ్ విత్ మీ ఫర్ 2 years. ఐ వాజ్ స్టేయింగ్ అలోన్. ఆ 2 yearsలో నేను కోచింగ్కి వెళ్ళొచ్చేదాన్ని. మార్నింగ్ ఈవినింగ్ స్వామి పారాయణం ఖచ్చితంగా చేసేదాన్ని. ఆ టైంలో దట్ లైఫ్ వాజ్ వెరీ హార్డ్. అంటే మెంటల్గా ఎంత స్ట్రెస్ఫుల్ అంటే పీపుల్ హ్యావ్ మెనీ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ అస్. అండ్ మనం ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళు ఎలా చూస్తారు అన్నది, మన పేరెంట్స్ మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం నిలబెట్టలేకపోయామే, లేదు ఇంతకుముందు నేను మంచి జాబ్లో ఉన్నాను, నేను అదంతా వదిలేసుకుని దీంట్లోకి వచ్చాను, వాట్ అబౌట్ మై లైఫ్ నెక్స్ట్, ఇలాంటి చాలా క్వశ్చన్స్, చుట్టూ ఉండే చాలా ప్రెషర్స్, సొసైటల్ ప్రెషర్స్. దట్ టైమ్ లైఫ్ వాజ్ వెరీ డిఫికల్ట్ అండ్ వెరీ డిప్రెసింగ్. అంటే నేను ఈరోజు ఇలా నిలబడ్డాను అని అంటే ఇవన్నీ క్రాస్ చేసి వచ్చాను కాబట్టే చెప్పగలుగుతున్నాను. పోలీస్ ట్రైనింగ్ ఈజ్ వెరీ హార్డ్ ఫిజికల్లీ. నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా నేను గ్రౌండ్లో అడుగు పెట్టింది లేదు. అదే ఫస్ట్ టైం నేను గ్రౌండ్లో అడుగు పెట్టడం, దట్టు చాలా పెద్ద గ్రౌండ్, దాంట్లో అందరి ముందు అందరితో పాటు చేయాల్సి వచ్చింది. దట్టు ఆ సిచ్యువేషన్ ఎలాంటిదంటే ఐ వెంట్ ఇన్ టు ద గ్రౌండ్ ఆఫ్టర్ 2 cesarean డెలివరీస్. 2 పిల్లలు పుట్టిన తర్వాత, 2 సిజేరియల్ ఆపరేషన్లు అయిన తర్వాత, ట్యూబెక్టమీ ఆపరేషన్ అయిన తర్వాత గ్రౌండ్లోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. దట్టు మా బేబీ, చిన్న బేబీ, నాకు ఒక పాప కూడా ఉంది బాబు తర్వాత. ఆ పాపకి 5వ నెలప్పుడు ఆ పాప ఫీడింగ్ బేబీని వదిలేసి గ్రౌండ్కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వాళ్ళందరితో సెకండ్ సెమ్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ సెమ్ అన్నది వాళ్ళు ఆల్రెడీ కంప్లీట్ చేశారు. అట్ దట్ టైమ్ ఐ వాస్ ఇన్ మెటర్నిటీ లీవ్. ఫస్ట్ సెమ్లో వాళ్ళు ఆల్రెడీ వార్మప్ కానీ రన్నింగ్ ఫిజికల్లో వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. అలాంటి వాళ్ళతో నేను ఇప్పుడు కంప్లీట్ అవ్వాలి అని అంటే ఆ రోజు చాలా కష్టపడ్డాను నేను. అది అందులోనూ చిన్నప్పుడు ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా గ్రౌండ్లో పరిగెత్తింది లేదు. పరిగెట్టడం అంటే ఏంటో కూడా తెలియదు నాకు. అలాంటి స్టేజ్ నుంచి సడన్గా వెళ్ళి అక్కడ గ్రౌండ్లో నిలబడడం అని అంటే నాకు చాలా కష్టంగా అనిపించింది. అప్పుడు యాక్చువల్గా ఆ టైంలో సిజేరియన్స్ తర్వాత చాలామంది లేడీస్కి తెలుసు, ఇలాంటి హార్డ్ ఎక్సర్సైజెస్ అన్నీ మనం చేయకూడదు. బికాజ్ అవర్ బాడీ విల్ నాట్ అలౌ అస్. చేయడం వల్ల నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల చాలామంది, అంటే నేను చూసాను చాలామంది ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి హార్డ్గా ఉండడం వల్ల దే క్విట్ ద ట్రైనింగ్ అండ్ దే లెఫ్ట్ ద జాబ్. అయినప్పటికీ నేను దీనిలోకి వచ్చాను అంటే ఖచ్చితంగా ఇది చెయ్యాలి అని భావించాను. 4-5 months అయ్యేసరికి అక్కడున్న అమ్మాయిల్లో చాలామంది కంటే ఐ వాజ్ ఏబుల్ టు రన్ వెరీ ఫాస్ట్. దట్ వాస్ ద వెరీ గుడ్ అచీవ్మెంట్ విచ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మై లైఫ్. అప్పటిదాకా నాకు ఓన్లీ అకాడమికల్గా కాన్ఫిడెన్స్ ఉంది, కానీ ఫిజికల్గా నాకు ఎప్పుడూ నా మీద కాన్ఫిడెన్స్ లేదు. బికాజ్ ఐ నెవర్ న్యూ మై పొటెన్షియల్. మా ఫాదర్ కూడా చాలా డౌట్ఫుల్గా ఉన్నారు పోలీస్ సర్వీసెస్లోకి ఎట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం. ఆఫ్టర్ 2 cesareans మా అమ్మాయిని పంపించాలా లేదా అని. అలాంటి టైంలో కూడా నాకు ఎవరో మొన్న ఒకళ్ళు చెప్తే అడిగారు, మీకు ఎవరైనా మోటివేషన్ ఇవ్వడానికి ఉన్నారా అని. దేర్ విల్ బి నో బడీ టు మోటివేట్ అస్. ఎందుకంటే ఆ ట్రైనింగ్ అకాడమీలో అందరూ మనలాగానే ఉంటారు. ఎవరు బయట నుంచి మనకి మోటివేషన్ ఇవ్వరు. మోటివేషన్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ వితిన్. ఆ వితిన్ మోటివేషన్ రావడానికి ద వాల్యూస్ విచ్ వర్ బిల్ట్ ఇన్ మీ త్రూ బాల వికాస్ వర్ రెస్పాన్సిబుల్. సో ఆ బాల వికాస్లో వచ్చిన వాల్యూస్ వల్లే, ఆ స్ట్రాంగ్ మెడిటేషన్ అండ్ ద పవర్ ఆఫ్ కరేజ్, నా మీద నాకుండే కాన్ఫిడెన్స్, స్వామి నాకు ఇచ్చిన కాన్ఫిడెన్సే నేను ఆ కష్టమైన ఫీట్ను కూడా చేయడానికి కారణము. లిమిటేషన్స్ ఏవైతే మనం అనుకుంటామో ఆ లిమిటేషన్స్ అన్నీ మనం అనుకున్నట్టుగా ఉండవు. జస్ట్ బ్రేక్ ద బౌండరీస్ అండ్ మూవ్. అప్పుడే మనకు తెలుస్తుంది మన లిమిటేషన్స్ మన ఎబిలిటీని ఆపేవి కాదు. ఆ లిమిటేషన్స్ కంటే ముందుకి మనం ఇంకా చాలా ఎబిలిటీతో ముందుకు వెళ్ళగలము. సో ఏవైతే బౌండరీస్ మన చుట్టూ పెట్టుకుంటామో, కంఫర్ట్ జోన్, జస్ట్ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోన్ విత్ కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్. కరేజ్ అంటే ధైర్యము అని అంటే భయం లేకపోవడం కాదండి. భయం ఉన్నా రిస్క్ తీసుకుని ముందడుగు వేయటమే ధైర్యం అంటే. భయం లేకుండా ఎవరూ ఉండరు. సో సక్సెస్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ వల్ల సక్సెస్ వస్తుంది. లైఫ్ విల్ బి సక్సెస్ఫుల్ విత్ ఎడ్యుకేషన్. బట్ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ వాల్యూస్ దెన్ యువర్ లైఫ్ విల్ బి మీనింగ్ఫుల్. సో ఐ విష్ all of you a very good success and meaningful life in your future ahead. So all the best everybody. అందరికి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలండి. ఇది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను.
థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి.